తాకపోయినా మీరు బతకొచ్చు. మీ అమ్మ బతికింది, తాగకుండానే మీ అమ్మ నిన్ను కన్నది. తండ్రులు చాలా మంది పిల్లల్ని చక్కగా పోషించి పెంచి పెద్ద చేసుకున్నారు, వాళ్ళు తాగలా. తాగకుండా ఈ ప్రపంచంలో చాలా మంది బతికారు, నేటికి బతుకుతున్నారు. తాగాలన్న రూల్ అయితే ఎవరికి లేదు. ఎందుకంటే మనిషి మత్తు ఎక్స్ట్రాగా కోరుకుని తాగాడు. ఇప్పుడు ఆల్రెడీ మనందరికి మత్తు ఉంది, మత్తు లేకుండా ఎవరైనా ఉండగలం ఏంటి? అందరికి మత్తు కావాలి, మత్తు రావాలి, మత్తు ఎక్కిపోవాలి అందరం. నిద్రలో మెలటోనిన్ అని ఒక హార్మోన్ విడుదలవుతుంది, క్యాన్సర్ రాకుండా కాపాడే హార్మోన్ అది. ఆ హార్మోన్ పేరేంటి? మెలటోనిన్. ఈ మెలటోనిన్ అనే హార్మోన్ ఎవరిలో అయితే ఉత్పత్తి అవుతుందో సక్రమంగా, వాళ్ళు చక్కగా టైంకి మత్తుగా నిద్రపోతారు. ఈ హార్మోన్ లోపం ఏర్పడినా, ఈ హార్మోన్ శాతం శరీరంలో తగ్గిపోయినా నిద్ర పట్టదు. అందుకే నైట్ టైం ఫోన్ చూడకూడదు అంటారు. మీరు నిద్రపోవాలనుకుంటే 2 గంటల ముందు ఫోన్ పక్కన పడేయాలి. ఫోన్ పట్టుకుని దుప్పట కప్పుకుని మరీ చూస్తున్నావంటే కొన్నాళ్ళకి నీ నిద్రనే ఫీజు కొట్టేద్ది. ఆ తర్వాత నువ్వు ఎంత దొల్లినా ఏం పట్టదు, నిద్ర పట్టదు. ఎందుకంటే శరీరం మెలటోనిన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేయడం ఆపేస్తుంది. ఎప్పుడైతే ఆ హార్మోన్ రిలీజ్ అవ్వడం ఆపేసిందో, నీకు 2 అవుతుందో, 1 గంట అవుతుంటుందో, 3 అవుతుంటుంది, అయినా కుక్క దొల్లినట్టు దొలుతా ఉంటావు, నిద్ర పట్టదు. కొన్నాళ్ళకి క్యాన్సర్ రోగం కూడా వస్తుంది. ఎందుకంటే మెలటోనిన్ ఉత్పత్తి వల్ల నీ క్యాన్సర్ నియంత్రణలో ఉంటుంది. క్యాన్సర్ రాకుండా కాపాడే హార్మోన్ అది. ఇప్పుడు ఈ మత్తు మనందరం అనుభవిస్తున్నాం కదా. పగలంతా కష్టపడుతున్నాం, రాత్రి అంతా ఏం చేస్తున్నాం? మత్తుగా పడుకుంటున్నాం, శవాల్లా నిద్రపోతారు కొంతమంది. అంటే ఎంత మత్తు ఇచ్చాడు దేవుడు ఫ్రీగా. ఈ మత్తు ఆరోగ్యకరమైనదా అనారోగ్యకరమైనదా? ఎంత ఆరోగ్యం తెలుసా నిద్ర? మీ శరీరంలో 90% రోగాలు రాకుండా కాపాడేది ఏంటో తెలుసా? నిద్ర. బాగా నిద్రపోయే వాళ్ళకి బీపీ రెడ్యూస్ అవుతుంది, బాగా నిద్రపోయే వాళ్ళకి షుగర్ తగ్గుద్ది, బాగా నిద్రపోయే వాళ్ళకి ఒత్తిడి తగ్గుద్ది, బాగా నిద్రపోయే వాళ్ళకి లైఫ్ స్పాన్ పెరుగుతుంది, బాగా నిద్రపోయే వాళ్ళు ఆరోగ్యంగా యంగా కనిపిస్తారు. సో నిద్ర వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అసలు మన బాడీ మొత్తం రెస్ట్ లోకి వెళ్ళి మళ్ళీ రియాక్టివేట్ అవుతుంది అనమాట మర్నాటికి. సో ఇవన్నీ అవసరమా? చక్కగా ఒళ్ళు హోనం చేసుకుని కష్టపడి వేళకి తినేసి హాయిగా మత్తులోకి వెళ్ళిపోయి పొద్దుందాకా దేవుడిచ్చిన మత్తులో తూగు.